కోరుకున్నాడండి. దేవుడు చెప్పే ప్రతి మాట వింటాడు. దేవుడుగా లోబడేవాడు. ఆయనకు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మరి ఆత్మీయంగా ఎదగడానికి కావలసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేవాడండి. హల్లెలూయా. మరి కోరుకునేవాడు, దేవా నీ ఆత్మ నాపై కుమ్మరించు, నీ యొక్క శక్తి నాపై కుమ్మరించండి యేసుప్రభా. నేను వాక్యానుసారంగా నడుచుకోవాలి యేసయ్యా. నీలో నేను గడుపుటకు శక్తిని అనుగ్రహించు. నేను నీ దగ్గర కావాలి యేసుప్రభా. నా జీవితాన్ని మార్చండి, నా పరిస్థితిని మార్చండి అని అన్నాడో లేదో మనకు తెలియదు. కానీ దేవుణ్ణి అయితే ఎప్పుడుగా కదండి గొర్రెల కాస్తూ ఆయన దేవుని ఎప్పుడు స్తుతించేవాడు, గణపరిచేవాడు, పాటల ద్వారా ఆయన మహిమ పొందేవాడు కదండి. మరి దావీదు అనుకోలేదండి, నేను ఎప్పుడైనా రాజు కావాలని అనుకున్నాడా? అనుకోలేదు కావచ్చు కదండి, ఊహించలేదు కావచ్చు. అసలు నిజంగా దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా అండి? కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి ఆశ్చర్యాన్ని కలిగచేస్తాయి. ఈరోజు నీ లైఫ్ కూడా, నీ కుటుంబం కూడా, నీ పిల్లల జీవితం కూడా, నీ భవిష్యత్తు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. నీ కనులకు ఆశ్చర్యాన్ని కలిగచేస్తాడు దేవుడు. నీ పరిస్థితిని మార్చే దేవుడు అండి. నీ